హలో గాయ్స్, ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకు చేయాలి, అష్టలింగాలను ఎలా దర్శించుకోవాలి, ఏ వారం చేస్తే ఏ ఫలితాలు ఉంటాయి అని ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్పాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోకు ముందు అరుణాచలం ఎలా వెళ్ళాలి, అరుణాచలేశ్వరిని ఎలా దర్శించుకోవాలని వీడియో అప్లోడ్ చేశాను. ఇక్కడ ఐ బటన్లో ఇచ్చాను. సో క్లిక్ చేసి యూట్యూబ్ ఛానల్లో చూసేయండి, మీకు క్లారిటీ వస్తుంది. మనం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు తప్పనిసరిగా రాజగోపురం దగ్గర ఒక దీపం పెట్టి మనసులో గట్టిగా ఒక కోరిక కోరుకొని స్టార్ట్ చేయండి. నేను ఆల్రెడీ ముందు వీడియో చెప్పాను కదా, అరుణాచలంలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి అరుణగిరే కనిపిస్తుంది. ఈ గిరినే మహాశివలింగంగా పురాణాల్లో చెప్పబడింది. అందుకే ఈ గిరి చుట్టూనే ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అయితే 100 అశ్వమేధ యాగాలు ఫలితం కేవలం ఒక గిరి ప్రదక్షిణ చేయటం వల్లనే వస్తుందంట. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే 2 చోట్ల నుంచి స్టార్ట్ చేస్తాము. ఒకటి అరుణాచలేశ్వర ఆలయం నుంచి, రెండోది రమణ మహర్షి ఆశ్రమం వద్ద నుంచి. అయితే గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడితోనే ఎండ్ చేయాలి. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు 8 దిక్కుల్లో 8 శివలింగాలను దర్శనం చేసుకోవచ్చు. ఇంద్రుడు, అగ్ని, యమ, నిరుతి, వాయు, వరుణ, కుబేరుడు, ఈశాన్య అని అష్ట దిక్పాలకును ఆధారం చేసుకొని ఈ పేర్లు పెట్టారంట. ముందుగా వచ్చేది ఇంద్రలింగం. ఇది టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది. ఇది తూర్పు దిక్కునుంటుంది. దీనిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఇంద్రలింగాన్ని పూజించటం వల్ల ఉద్యోగపరంగా అత్యున్నత స్థానం మరియు దీర్ఘాయువు లభిస్తుందంట. ఈ గిరి ప్రదక్షిణ ఏ వారం చేస్తే మనకి ఏ ఫలితాలు వస్తాయో చెప్తాను. ఆదివారం శివలోక ప్రాప్తి, సోమవారం పూర్ణ ఆరోగ్యం, మంగళవారం రుణ విముక్తి, బుధవారం సరస్వతి ప్రసన్నత, గురువారం గురుత్వం, శుక్రవారం లక్ష్మీ కటాక్షం, శనివారం గృహపీడ విముక్తి. ఈ ఆధారంగా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఇలాగ ఎన్నో ఆలయాలు కనిపిస్తాయి. ఈ గిరి ప్రదక్షిణ ఎప్పుడు ఎవరొకరు చేస్తూనే ఉంటారు. అది రాత్రైనా, పగలైనా, ఎండైనా, వానైనా ఎవరొకరు ఈ గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఇక్కడ వినాయకుని గుడి కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే అగ్నిలింగం అయితే వస్తుంది. ఇక్కడే అగ్నితీర్థం కూడా ఉంది, కాకపోతే క్లోజ్ చేశారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కాలికి చెప్పులు లేకుండానే గిరి ప్రదక్షిణ చేయాలి. ఆ 14 కిలోమీటర్లు. ఈ గిరి ప్రదక్షిణ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మంచిది. అంటే మార్నింగ్ 9 లోపు కంప్లీట్ చేస్తే మంచిది. లేదంటే ఈవినింగ్ 4 తర్వాత అయినా స్టార్ట్ చేయండి. అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ 8 లింగాలలో అగ్నిలింగం ఒక్కటే రైట్ సైడ్ ఉంటుంది, మిగిలినవన్నీ లెఫ్ట్ సైడ్ లోనే ఉంటాయి. ఇంద్రలింగం నుండి అగ్నిలింగంకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటది. ఈ అగ్నిలింగం వెళ్లే దారిలో ఇలా చిన్న చిన్న రాళ్ళు అయితే ఉంటది. రోడ్ అంత మంచిగా అయితే ఉండదు. ఇలా చిన్న చిన్న రాళ్ళు అయితే గుచ్చుకుంటుంటాయి కాళ్ళకి. ఈ అగ్నిలింగం అరుణగిరికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ అగ్నిలింగాన్ని పూజించడం వల్ల ఆపత్కాల ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. అగ్నిలింగం తర్వాత వచ్చేదే శేషాద్రి స్వామి ఆశ్రమం. ఈ ఆశ్రమం లోపలంతా చాలా సైలెంట్ గా ఉంటది. శేషాద్రి స్వామి సమాధి కూడా ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయి, కాకపోతే ముందే బుక్ చేసుకోవాలి. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇలా ఎన్నో ఆలయాలు కనిపిస్తూనే ఉంటాయి. ఆగి దండం పెట్టుకొని వెళ్తే మంచిది. ఈ శేషాద్రి స్వామి ఆశ్రమం తర్వాత వచ్చేదే రమణాశ్రమం, రమణ మహర్షి ఆశ్రమం. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటది. సో చూసుకొని జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ లోనే నడవండి. ఈ రమణాశ్రమం అరుణాచలేశ్వర ఆలయం నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు పక్కాగా రమణాశ్రమంకి అయితే వెళ్తారు. ఇక్కడ మన వాళ్ళకన్నా కూడా ఫారిన్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. అయితే ఈ రమణాశ్రమంలో ఈవినింగ్ టైంలో చేసే ప్రార్థన చాలా బాగుంటది. ఆశ్రమం లోపలంతా సైలెంట్గా ఉంటది. ఈ ఆశ్రమం మొత్తం చూడాలంటే కొంచెం టైం అయితే పట్టిద్ది. ఇక్కడ రమణ మహర్షి సమాధిని మనం చూడొచ్చు. అండ్ ఇక్కడైతే నెమ్మళ్ళు మనం నడుస్తుంటే మన పక్క నుంచి స్వేచ్ఛగా నడుస్తూ తిరుగుతూ ఉంటాయి. ఈ ఆశ్రమంలో స్టే చేయడానికి రూమ్స్ అయితే ముందుగా బుక్ చేసుకోవాలి.
ఇప్పుడైతే 2 కిలోమీటర్లు అయితే వచ్చాము. మనం వెళ్ళే దారిలో ఇలాంటి బోట్స్ అయితే ప్రతి చోట ఉంటాయి. అంటే నెక్స్ట్ ఏంటి, ఇంకెంత డిస్టెన్స్ అంటే ఏం తెలియని వాళ్ళైనా సరే ఈజీగా వెళ్ళొచ్చు. ఈ గిరి ప్రదక్షిణ కాలినడకే కాదు, ఇలాగ అంగ ప్రదక్షిణలు కూడా చేస్తుంటారు. మనం కాలినడకన 14 కిలోమీటర్లు నడుస్తున్నామంటేనే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. అలాంటిది ఈ వ్యక్తి 14 కిలోమీటర్లు ఇలానే అంగ ప్రదక్షిణ చేస్తూ అయితే వెళ్ళాడు. నిజంగా గ్రేట్ కదా. ఈ గిరి ప్రదక్షిణ నడవలేని వాళ్ళు ఆటోలో అయినా సరే గిరి ప్రదక్షిణ చేస్తూ అష్టలింగాలను దర్శించుకోవచ్చు. మెయిన్గా ఈ గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండానే చేయాలి. అక్కడక్కడ ఆగుతూ చిన్నగా నిదానంగా అయినా చేయొచ్చు. కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు, నిదానంగానే ప్రదక్షిణ కంప్లీట్ చేసుకోవచ్చు. నేనైతే ఈవినింగ్ 5కి అయితే స్టార్ట్ చేశాను. వెళ్ళే దారిలో ఇలా ఎన్ని దేవాలయాలు ఉన్నా అన్నిటిని దర్శించుకొని నిదానంగానే గిరి ప్రదక్షిణ చేశాను. అండ్ మీరు ఇంటి దగ్గర నుంచే చిల్లర తీసుకెళ్లడం మర్చిపోవద్దు. నేను ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. ఇలా మనం గిరి ప్రదక్షిణ చేసే దారిలో ఎంతో మంది సన్యాసులు, ఇలాంటి మహర్షులు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది కాషాయం బట్టలు ధరించి చాలా మంది ఉంటారు. సో మనం చిల్లర తీసుకొని వెళ్ళి అందరికీ రూపాయి పెట్టుకుంటూ ఇచ్చుకుంటూ అయితే గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది. ఒకవేళ చిల్లర తీసుకెళ్లడం మర్చిపోతే ఈ వెళ్ళే దారిలోనే మనము మనీ ఇస్తే కాయిన్స్ ఇస్తారు. కొంచెం కమిషన్ ఒక 15 రూపీస్ అట్లా కమిషన్ తీసుకొని 100కి 15 రూపీస్ తీసుకుంటారు. తీసుకొని కమిషన్ తీసుకొని అయితే ఇస్తారు. ఇలా చిల్లర కాకపోయినా ఏమైనా ఫ్రూట్స్ అయినా సరే తీసుకొని ఇస్తే మంచిది. ఇంకా మూడవది యమలింగం. ఇది అగ్నిలింగం నుంచి 1.7 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటది. ఈ యమలింగం అరుణగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది. దీనిని యముడు ప్రతిష్ఠించాడు. అండ్ ఈ లింగాన్ని పూజించడం వలన ప్రమాదాలు, అకాల మృత్యువులు కలగకుండా కాపాడుతున్నాడు. ఇప్పుడైతే 4 కిలోమీటర్స్ వచ్చేసాము. ఈ బోర్డు కనిపిస్తుంది కదా, దీని రైట్ సైడ్ లోనే, ఈ బోర్డు పక్కన ఈవేలోనే వెళ్ళాలి. నైరుతి లింగం వస్తుంది. ఇప్పుడైతే 5 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. 14 కిలోమీటర్స్ లో 5 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. ఇలా ప్రతి చోట ఇలా బోర్డు ఉంటది కాబట్టి క్లియర్ గా మనకంతా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ 4వది నైరుతి లింగం. యమలింగం నుంచి 1.6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది నైరుతి లింగం. నైరుతి లింగం అరుణగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వలన బాధలన్నీ పోయి అద్భుతమైన కీర్తి వస్తుంది. గిరి ప్రదక్షిణ ఎక్కువగా నైట్ టైమే ఎక్కువ మంది చేస్తుంటారు. ఈ టైంలో వెహికల్స్ కూడా తక్కువ ఉంటాయి. సో నైట్ టైం ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఇక పౌర్ణమి రోజైతే లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఆ టైంలో ఈవేళ వెహికల్స్ కూడా అలో చేయరు. అండ్ ఒక మనిషికి ఇంత గ్యాప్ కూడా ఉండదు, అంత మంది ఉంటారు. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఫైనల్లీ 6 కిలోమీటర్స్ అయితే వచ్చాము. నెక్స్ట్ వచ్చేది సూర్యలింగం. సూర్యలింగం అష్టలింగాల్లోని లింగం అయితే కాదు, దీనిని సూర్య భగవానుడు ప్రతిష్ఠించాడు. ఈ శివాలయాలు 9:30 to 10 కల్లా క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి ఓపెన్ చేస్తారు. ఇలా వెళ్లే దారిలో ఇలాంటి థెరపీ ఉంటే ఇలాంటి షాప్స్ అయితే చాలానే ఉంటాయి. 15 మినిట్స్ 20 రూపీస్ ఇదైతే. ఆ వే అంతా తార్ రోడ్డే, అందుకే కాళ్ళకి అరికాళ్ళకి చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటూ కొంచెం కాళ్ళు అరికాళ్ళు అయితే మంటలు వస్తుంటాయి. కాకపోతే ఇలాంటి థెరపీ చేయించుకున్నా కూడా ఒక 15 to 20 మినిట్స్ రిలాక్స్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ పెద్ద యూజ్ అయితే లేదు. ఇప్పుడైతే 7 కిలోమీటర్స్ వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేది వరుణలింగం. ఈ వరుణలింగం అరుణగిరికి పడమర దిక్కునుంటది. ఈ లింగాన్ని వరుణ దేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగానికి అధిదేవత శనీశ్వరుడు. ఈ లింగాన్ని పూజించడం, అభిషేక జలం స్వీకరిస్తే వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే స్వామివారి విభూతి ప్రదోష కాలంలో పెట్టుకుంటే పాప విముక్తులు అవుతారు. సో వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేశారు. సో అందుకని చెప్పేసి బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళాము. ఇక్కడ లింగాలన్నీ ఒకేలా ఉంటాయి. లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో లేదు. నెక్స్ట్ వచ్చేది వాయులింగం. అరుణగిరికి వాయువ్య దిక్కునుంటది ఈ వాయులింగం. ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు. ఈ వాయులింగాన్ని దర్శించడం వలన కేతువుకి సంబంధించిన దోషాల నుంచి విముక్తులవుతాము. ఈ వాయులింగం తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇలాగా ఐలో తిరువన్నమలై అని వస్తుంది. ఇలా ఇక్కడ చాలా మంది వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు.
వాయులింగం నుండి 600 మీటర్స్ వస్తే చంద్రలింగం వస్తుంది. చంద్రలింగం అష్టలింగాల్లోని లింగం కాదు, చంద్రుడు ప్రతిష్ఠించాడు. చంద్రలింగం నుండి 1 కిలోమీటర్ వస్తే కుబేరలింగం వస్తుంది. ఇదే కుబేరలింగం అరుణగిరికి ఉత్తర దిక్కునుంటది. ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించడం వలన భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. కుబేరలింగం తర్వాత వచ్చేది మోక్ష మార్గం. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మోక్ష మార్గం ప్రవేశం చేయటం వల్ల మన కర్మలన్నీ తొలగిపోయి జన్మలు నాశనం చేస్తుందట. అంటే మనకు మోక్షం లభిస్తుందని. మోక్ష మార్గం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. కుబేరలింగం నుండి ఈశాన్యలింగంకి వెళ్ళే దారిలో ఇలా రోడ్డు మధ్యలో ఇలా ఒకటి వస్తుంది. చూడటానికి చాలా బాగుంది కదా, ఫుల్ లైట్స్ తోటి. మంచిగా ఇక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. చూడటానికి చాలా బాగుంది కదా. కుబేరలింగం నుండి 1.8 కిలోమీటర్స్ వెళ్తే ఈశాన్యలింగం వస్తుంది. ఇదే ఈశాన్యలింగం, ఇదే లాస్ట్, ఇదే ఆఖరి లింగం ఈశాన్యలింగం. అరుణగిరికి ఈశాన్య దిక్కున ఉంటది. ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగం దర్శించడం వలన సంసారం, ఉద్యోగం, వ్యాపారంలో ఏమైనా సమస్యలు వస్తే తొలగిపోతాయంట. అన్ని కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా బస్ స్టాండ్ నుంచి అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, టాయిలెట్స్కి అయితే ఏమి ఇబ్బంది ఉండదు. సో మనం వెళ్ళే దారిలోనే ఎవ్రీ 500 మీటర్స్కి 1 కిలోమీటర్కి ఇట్లా టాయిలెట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ 12 తర్వాత అయితే లాక్ వేసేసి ఉంటాయి, కీ వేసి ఉంటాయి. సో అది కొంచెం చూసుకోండి ఆ ప్రాబ్లం. నాకైతే గిరి ప్రదక్షిణ 7 to 8 అవర్స్ అయితే పట్టింది. చిన్నగా నిదానంగా ఆక్కుంటూ అయితే అన్ని దేవాలయాలు దర్శించుకుంటూ అయితే వెళ్ళాను. సో కొంచెం ఎక్కువ టైం తీసుకొనైనా సరే నిదానంగా అన్ని చూసుకుంటూ అన్ని దర్శనం చేసుకుంటూ అయితే వెళ్ళండి. ఓన్లీ 1 కిలోమీటర్ రీచ్ అయిపోతాం మనం. ఇక ఫైనల్లీ అరుణాచలేశ్వర ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. మనం రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేసాము కాబట్టి ఇక్కడితోనే ఎండ్ చేసాము. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడితోనే ఎండ్ చేయాలి. ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. మార్నింగ్ 5:30కి ఓపెన్ చేస్తారు టెంపుల్, అప్పుడు దర్శనం చేసుకోవచ్చు. మన ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రాజగోపురం ముందు ఇలాగ దీపం పెట్టి టెంకాయ కొట్టుకొని మనస్ఫూర్తిగా మన కోరిక కోరుకొని వెళ్తే మంచిది. ఈ వీడియోకు ముందు అరుణాచల యాత్ర ఫుల్ డీటెయిల్స్ అని వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడండి, యూట్యూబ్ ఛానల్లో ఫుల్ క్లారిటీ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.